హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐకి సంబంధించి ఎస్బీఐలో కూడా లోన్ యాప్స్ ఉంటాయి కదా, ఎస్బీఐ కూడా లోన్స్ ఇస్తుంది కదా, అందులో ఒక లోన్ అయిన ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ప్రతిదీ చెప్తాను. అండ్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎస్బీఐ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉండాలి, అది కూడా సేవింగ్ అకౌంట్ అండ్ శాలరీ అకౌంట్ హోల్డర్ అయ్యి ఉంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా మినిమం మంత్లీ ఇన్కమ్ 15,000 అబోవ్ ఉండాలి. మినిమం అయితే 15,000, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అండ్ క్రెడిట్ హిస్టరీ బాగుండాలి. ఎస్బీఐ సేవింగ్ అకౌంట్ ఉండాలి, శాలరీ అకౌంట్ హోల్డర్ అయి ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే 21 to 60 years. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇన్కమ్ 15,000 అబోవ్. ఇవన్నీ ఉంటే చాలు. అండ్ యోనో ఎస్బీఐ యూజ్ చేస్తే ఈజీగా 4 స్టెప్స్లోనే మీకు మంచి లోన్ అనేది వస్తుంది. మీరు రెగ్యులర్గా అకౌంట్ యూజ్ చేస్తున్నారు, రెగ్యులర్గా ఎస్బీఐలో ట్రాన్సాక్షన్స్ యోనో నుంచి చేస్తూ ఉంటే వాళ్ళే ఆఫర్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు ఆఫర్ చేయకుండా మీరు వాళ్ళకు ఒక ఎస్ఎంఎస్ చేయాలి. అదేంటో కూడా నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. 567676 అనే నెంబర్కి మీరు ఈ ఫార్మాట్లో మీరు ఏంటంటే వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు ఆఫర్ అనేది మీ యోనో ఎస్బీఐలో షో అయ్యేలా చేస్తారు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, PAPL స్పేస్ లాస్ట్ 4 digits ఆఫ్ ఎస్బీఐ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్. మీ లాస్ట్ 4 digits అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేసి 567676 అనే నెంబర్కి మీరు మెసేజ్ చేశారనుకోండి, వాళ్ళు మీకు ఒకవేళ మంచి ఆఫర్ ఉంటే వాళ్ళే మీకు లోన్ ఆఫర్ చేస్తారు. ఇదైతే చెయ్యండి. తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. యోనో యాప్ యూజ్ చేయాలి అండ్ సేవింగ్ అకౌంట్ ఉండాలి. ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, జస్ట్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే చాలు. శాలరీ స్లిప్స్ చూపించుకోగలగాలి, బ్యాంక్ స్టేట్మెంట్ చూపించుకోగలగాలి. యోనో యాప్లో మీకు ఆ మెసేజ్ చేయగానే మీకు యోనో యాప్లో చూపిస్తుంది ఆఫర్ అనేది. అది ఎలా ఉంటుంది, ఏంటి, అసలు ఏం చేసుకోవాలి, ఆ ప్రాసెస్ కూడా నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. కామన్గా అయితే ఒకవేళ మీరు ఆఫర్కి ఎలిజిబుల్ అయితే ఇలా వస్తుందండి. చూడండి, ఇక్కడ యోనో యాప్ ఓపెన్ చేయగానే హోమ్ పేజీలో చూడండి, కంగ్రాచులేషన్స్, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అన్ ఇన్స్టెంట్ ప్రీ అప్రూవ్డ్ లోన్ 6,73,000 ఇలా వస్తుందండి. ఇక్కడ మీరు అప్లై నో మీద క్లిక్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ వస్తుందండి. 6,73,000 అంటే 25,000 నుంచి ఈ 6,73,000 వరకు వీళ్ళు లోన్ ఆఫర్ చేస్తున్నారు. టెన్యూర్ అనేది 1 month నుంచి 72 months పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అనేది, మీరు తక్కువ ఎక్కువ మీరు ఇష్టం, మీరు ఎన్ని మంత్స్ పెట్టుకోవాలనుకుంటే అన్ని మంత్స్ పెట్టుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11.5 తీసుకుంటున్నారు. అండ్ ఈఎంఐ చూసారా, 12,983. ప్రాసెసింగ్ ఫీ లోన్ అమౌంట్ మీద 0.75% అలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీ 0.75% అలా తీసుకుంటున్నారు. లోన్ అమౌంట్ అనేది లోన్ టెన్యూర్ని బట్టి కూడా ఈఎంఐ అనేది బేస్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా ఈఎంఐ పేమెంట్ స్టార్ట్ డేట్ అని అడుగుతారు. అది కూడా క్లిక్ చేసి మీరు డేట్ చూస్ చేసుకోవాలి. కోర్స్ డేట్ చూస్ చేసుకోవడం ఈజీయే కదా, అంటే మీరు ఎప్పుడు మీకు ఈఎంఐ డెబిట్ అయితే బాగుంటుంది, మీరు ఎప్పుడు రీపే చేయగలరు అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. అయితే యాక్చువల్గా అంత ఆఫర్ చేశారు. అందులో సపోజ్ మీరు 4 lakhs లోన్ తీసుకున్నారని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇంతే ఫిగర్ అవుట్ చేసి చెప్పట్లేదు. జస్ట్ 4 lakhs తీసుకొని మీరు టెన్యూర్ 36 months పెట్టుకుంటే మీకు ఈఎంఐ 13,190 అలా ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ మైనస్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది మన అకౌంట్లోకి డిస్బర్స్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా వస్తుందండి. అండ్ ఇక్కడ రైట్ బాక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కన్ఫర్మ్ మీద నొక్కగానే మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. ఇలా వస్తుందండి, కంగ్రాచులేషన్స్, వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్, ప్లీజ్ చెక్ యువర్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఫర్ ద క్రెడిట్ ఆఫ్ లోన్ అమౌంట్. ఇలా వచ్చిందంటే వితిన్ 5 minutesలో మనీ అకౌంట్లోకి డిస్బర్స్ అవుతాయి. 36 months టెన్యూర్, మీరు 13,000 అలా పే చేస్తారు. ఎన్బిఎఫ్సితో రిజిస్టర్ అయిన బ్యాంక్లో కంటే ఇలా ఎస్బీఐ అయితే చాలా సెక్యూర్ కాబట్టి మీకు ఒకవేళ మీరు మంచిగా సేవింగ్ అకౌంట్ ఉంది, మంచి శాలరీ అకౌంట్ ఉంటే, అది ఎస్బీఐలోనే ఉంటే, మంచి శాలరీ ఉంటే ఎస్బీఐలో ట్రై చేయండి. ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువగా ఉంది, 11% అంటే చాలా తక్కువ. బయట ఎన్బిఎఫ్సి రిజిస్టర్తో అయినవి అయితే ఎక్కువ తీసుకుంటున్నారు, ఇందులో చాలా తక్కువగా ఉంది. ఈ మంచి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు ఒకవేళ ఇవన్నీ
ఆఫర్స్ ఉండి మీరు ఒకవేళ ఎలిజిబుల్ అవుతే మాత్రం ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోకండి. మీకు ఒకవేళ లోన్ అత్యవసరం ఉంటే నేను చెప్పిన నెంబర్కి SMS చేయండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు లోన్ ఆఫర్ చేస్తారు. నచ్చితే తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, ఇలా చేసుకోవాలి. ఈజీగా 4 స్టెప్స్తోనే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, నేను క్లియర్గా చెప్పాను. 4 స్టెప్స్, ఎక్కువ ఏమీ లేవు. ఇదండి SBIలో ప్రీ అప్రూవ్డ్ లోన్, ఇన్స్టెంట్ ప్రీ అప్రూవ్డ్ లోన్ అనేది చెప్పాను. మంచి లోన్ అండి, చాలా మంచి అమౌంట్ వాళ్ళు ఆఫర్ చేశారు. ఎక్కువ అమౌంట్ కావాలి అనుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ అని చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువగానే ఉంటుంది. మీ 10 years ఎంతైనా చూస్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఎక్కువ కట్టుకోగలుగుతారు అంటే 10 years, తక్కువ పెట్టుకుంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది. ఒకవేళ 10 years ఎక్కువ పెట్టుకుంటే అమౌంట్ అనేది తగ్గుతుంది. అది మీ ఇష్టం అండి. నేనైతే ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఈ వీడియో చేశాను. ఎవరైతే SBIలో లోన్ కోసం ట్రై చేస్తున్నారు బట్ ఎలా చేసుకోవాలో తెలియదు ఉంటుంది కదా, అందుకని చెప్పి ఈ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇలా ఉంది అని చెప్పి జస్ట్ 4 స్టెప్స్తోనే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి నేను ఈ ఐడియా కోసం మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని, అవగాహన కోసమే చెప్పాను. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా మీరు లైక్ థ్యాంక్ యూ చెప్పాలనే ఉద్దేశంతో నాకు సూపర్ చాట్లో సూపర్ థ్యాంక్స్ అని ఉంటుంది వీడియో కింద, అది సెలెక్ట్ చేసుకొని మీరు నాకు సూపర్ థ్యాంక్స్ కూడా ఇవ్వచ్చు ఎంతో కొంత. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.